హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో టూ బ్లూ అటాక్ చాప్టర్ 16 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఏడా చిగుమారు మధ్య కాన్వర్జేషన్, శారదా మిత్సుకి అండ్ కొనహామరిని శాండ్ విలేజ్ కి పంపించడం, కాసిన్ కోచి బొరుటోకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇంకా చాలా ఉన్నాయి. స్పాయిలర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక కవర్ పేజీలో మనం ఏడాని చూసుకోవచ్చు. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి సింగులారిటీ ఆఫ్ ఫేట్ ఆర్ డెస్టినీ. ఈ రెండిట్లో ఏదో ఒక టైటిల్ అయి ఉండొచ్చు. ఫస్ట్ లో చూసుకుంటే కాసిన్ కోచి బొరుటోతో స్పేస్ టైం నింజుట్సు టెక్నిక్ తో ఒక ఆబ్జెక్ట్ ని లేదా వేరే ఎవరినైనా ఆఖరికి నువ్వు కూడా ఏ లొకేషన్ కి కావాలంటే ఆ లొకేషన్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. లైక్ ఫ్లయింగ్ అబిలిటీ లాగా ఇది ఒత్సుసుకే అబిలిటీస్ లో ఒకటి. ఈ పవర్ ని నువ్వు చాలా సార్లు మేనిఫెస్ట్ చేసావు, అయితే అది కాన్షియస్ లో కాకోకుండా చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యూజ్ చేసావు. ఒక మ్యాటర్ లో చెప్పాలంటే అది నువ్వు కంట్రోల్ చేయలేని ఒక పవర్. బట్ 6 years తర్వాత ఈ పవర్ మీద కంట్రోల్ చేసుకుని ఈ టెక్నిక్ ని నువ్వు యూజ్ చేయగలవు. ఈ టెక్నిక్ లో ఏం లేదు, జస్ట్ చక్రాన్ని ఫోకస్ చేసి నింజా టూల్ కి అప్లై చేస్తే చాలు, నువ్వు ఇన్స్టంటేనియస్ గా ఏ లొకేషన్ కి కావాలంటే ఆ లొకేషన్ కి వెళ్ళొచ్చు. ఇది నింజుట్సు లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి యూజర్ కి ఫ్రీ అండ్ మూవ్మెంట్ ని ఈజీ చేస్తుంది. అదే ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్. ఈ థండర్ గాడ్ టెక్నిక్ ని మీ గ్రాండ్ ఫాదర్ అయిన మీనట్టు నమ్మికాసే సేమ్ జుట్సు మీద మాస్టర్ చేసి సేమ్ ఇలాంటి నేమ్ ని పెట్టాడు. నిజం చెప్పాలంటే ఆ టెక్నిక్ రియల్ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ కి చాలా డిఫరెంట్ టెక్నిక్. ఈ నింజా వరల్డ్ లో స్పేస్ టైం నింజుట్సు మీద కంట్రోల్ చేయడానికి నీకు ఒక యూనిక్ వే ఉంది. నువ్వు కూడా మీ గ్రాండ్ ఫాదర్ లాగా డిఫరెంట్ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని క్రియేట్ చేసి సేమ్ రిజల్ట్ ని సాధించావని చెప్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో బొరుటో ఒక షూరికెన్ ని తీసుకుని ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడే బొరుటో కోజితో షూరికెన్ ని యూజ్ చేయకోకుండా స్వాడ్ ని కూడా యూజ్ చేయొచ్చు అని అడిగితే, యా షూరికెన్ అనే కాదు ఏ ఆబ్జెక్ట్ నైనా యూజ్ చేసి ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని యూజ్ చేయొచ్చు, బట్ అది విజిబుల్ రేంజ్ లో ఉండాలి. అప్పుడే నువ్వు ఈజీగా యాక్యురేట్ గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షూరికెన్ కి చక్ర అప్లై చేస్తే ఒక లొకేషన్ లో ప్లేస్ చేసావు, అది నార్త్ లో అలాగే సౌత్ డైరెక్షన్ లో చాలా దూరంలో ఉందని అజ్యూమ్ చేసుకుంటే ఆ చక్రాన్ని సెన్స్ చేసి టెలిపోర్ట్ కావాలంటే ఈ కేసులో నువ్వు నార్త్ లేదా సౌత్ డైరెక్షన్ లో ఏ డైరెక్షన్ కి టెలిపోర్ట్ అవుతావో తెలియదు. ఒక డైరెక్షన్ లో అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ ఈ టెక్నిక్ లో నువ్వు ఫుల్ గా నేచర్ ని యూటిలైజ్ చేయలేవు. డిఫరెంట్ షేప్ లో ఉన్న నింజా టూల్స్ ని మీడియం గా తీసుకో. ఇక్కడ ఇమాజిన్ చేసుకున్న సింబల్స్ ఫిగర్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అప్పుడు నిన్ను ఎగ్జాక్ట్ అండ్ చాలా డిస్టెన్స్ కి టెలిపోర్ట్ చేస్తుందని చెప్తాడు దానికి బొరుటో. అయితే నేను లాంగ్ డిస్టెన్స్ కి టెలిపోర్ట్ అవ్వాలంటే డిఫరెంట్ షేప్స్ లో ఉన్న నింజా టూల్స్ ని యూజ్ చేస్తే సరిపోతుందంటే అవును, బట్ టెలిపోర్ట్ అవ్వాలంటే కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉండాలి, దానికి సీరియస్ ట్రైనింగ్ కావాలి. లుక్ బొరుటో, నువ్వు ఫ్యూచర్ లో కొన్ని ఇయర్స్ కి నాలెడ్జ్ వస్తుంది, ఇప్పుడు నువ్వు కొన్ని మినిట్స్ లోనే ఒబ్టైన్ చేసుకుంటావు, బట్ అది రియల్ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని మాస్టర్ చేసేంత వరకు. అయితే మర్చిపోవద్దు, ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని మాస్టర్ చేయాలంటే సీరియస్ ట్రైనింగ్ తప్పనిసరి అని చెప్తాడు. దానికి బొరుటో, దాని గురించి వరి అవ్వద్దు, ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా అని స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బొరుటో కాసిన్ కోజితో, మీరు గుడ్ అండ్ బ్యాడ్ ఫ్యూచర్ ని చూస్తారు కాబట్టి అది అందరికీ చెప్పి బ్యాడ్ పాసిబిలిటీస్ కాకుండా చూడొచ్చు కదా అని చెప్తే చెప్పడానికి కష్టంగా ఉంది, బట్ అంతమందికి తెలిస్తే ఫ్యూచర్ లో చాలా చేంజెస్ వస్తాయి. అప్పుడు ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని చేంజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత ఎక్కువ ఫ్యూచర్ గురించి తెలుసుకుంటావో అప్పుడు నువ్వు రైట్ పాత్ నుంచి డివియేట్ అయిపోతావు. దాన్ని డెస్టినీ అంటారు. ఒకవేళ ఫ్యూచర్ ని డిస్టెబిలైజ్ చేస్తే సింగులారిటీ అయిపోతుంది. అందుకే మనం ఈ ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి ఎవరికి చెప్పొద్దు. ఇక్కడ మన డ్యూటీ వచ్చి ఫ్యూచర్ ని చేంజ్ చేసి గుడ్ ఫ్యూచర్ గా చేంజ్ చేయడం. నువ్వు కూడా అలాగే సింగులారిటీ అని ఏడా ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో అయినా మా కన్వర్జేషన్ వింటూ ఉంటుందని చెప్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో ఏడా తన షెన్నింగన్ అబిలిటీని యూజ్ చేసి చూసి ఉంటుంది. అది శారదాతో బొరుటో కవాకి గురించి అలాగే తనకి హెల్ప్ చేసే వాడి గురించి చెప్పకుండా ఉండడానికి తనకి ఓన్ రీజన్స్ ఉన్నాయని చెప్తుంది. దానికి శారద, అతను ఒకడే సెంజూస్ ని డీల్ చేస్తున్నాడు, బట్ నాకు అతనికి హెల్ప్ చేయాలని ఉంది. ఇప్పుడు బొరుటో ఎక్కడ ఉన్నాడని అడిగితే సుమీరే, మనం బొరుటోకి తన గురించి తెలుసుకోవాలని ఇష్టం లేదు, మనం బొరుటోకి హెల్ప్ చేయాలన్నా తన గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, బట్ అయితే ఈ విలేజ్ లో మనకి ఏం కావాలంటే అది చేయొచ్చు, అందుకే మనం బొరుటోని చేయడం స్టార్ట్ చేయాలని అంటే అప్పుడు శారదా వచ్చి సుమీరేతో, నువ్వు కూడా చూసావు సింజూస్ తో ఫైట్ చేయడం చాలా డేంజర్ అండ్ రిస్క్ అని చెప్తుంది. దానికి సుమీరే, ఎందుకు నువ్వు బొరుటో ఫీలింగ్స్ గురించి ఆలోచించడం లేదు, నువ్వు బొరుటోతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలని నాకు తెలుసు. బొరుటో ఫీలింగ్స్ మాత్రమే కాదు, నా ఫీలింగ్స్ ను కూడా అండర్స్టాండ్ చేసుకోవడం లేదు, అది నీకు కూడా తెలుసు. నేను బొరుటోని లైక్ చేస్తున్నాను, బట్ నువ్వు బొరుటోని హక్ చేసుకున్నావు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అక్కడ నువ్వు నా ఫీలింగ్స్ ను పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఐఎమ్ సారీ, ఈ సిచ్యువేషన్ లో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని అక్కడ నుంచి వేచి వెళ్ళిపోతుంది. అప్పుడే చిక్కుమారు ఏడాని కనెక్ట్ అయ్యి, నేను నీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి, ఇప్పుడు నేను నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం నాకు కుదరదు, ఎందుకంటే నీ చార్మింగ్ అబిలిటీ వల్ల నేను మాట్లాడలేను. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సెన్సిటివ్ వినలేదు. ఇప్పుడు శాండ్ విలేజ్ లో సిచ్యువేషన్ ఏంటి అని అడిగితే ఏడా
ఒక న్యూ సింజు బర్న్ అయ్యాడు. అతని పేరు రయ్యు. అతని ఆరిజిన్ వచ్చి షింకి. అతని టార్గెట్ వచ్చి గారా. ఇప్పుడు చూసుకుంటే గారా సీల్ అయ్యి సేఫ్ గా ఉన్నాడు. బట్ రయ్యు వచ్చి ఆ సీల్ ని రిమూవ్ చేయగలడు. ఇప్పుడు వాళ్ళని డిఫీట్ చేయలేకపోతే గారాని సేవ్ చేయలేమని చెప్తుంది. దానికి షికమారు నేను ఒక టీం ని అరేంజ్ చేసి ఇమీడియట్ గా పంపిస్తానని చెప్తాడు. ముందు ప్యానల్ లో చూసుకుంటే ల్యాండ్ ఆఫ్ వారియా యొక్క లార్డ్ వచ్చి కొనా ఎల్డర్స్ తో ఇప్పటికీ బొరుటో చాలా మందిని కాంటాక్ట్ అయి ఉంటాడు. ఎందుకు బొరుటోని క్యాప్చర్ చేసి అతన్ని ఎస్కేప్ అయ్యేలా చేశారు? బొరుటో లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టకపోతే మా పర్సన్ అతన్ని చంపేస్తారు. బట్ ఎల్డర్స్ ప్లీజ్ డాట్ డైనమో మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ మ్యాటర్ ని తొందరలోనే క్లియర్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ ఏడా ఇప్పుడే నేను కొన్ని అవర్స్ ముందు ఒక పాస్ ని చూశాను. నేను సెంట్రింగ్ అనాబిలిటీని యూజ్ చేస్తే దాన్ని కౌంటర్ అటాక్ చేయగలరు. ఎందుకంటే నా బ్లడ్ కోల్డ్ అయినప్పుడు నేను ఐ కాంటాక్ట్ చేయడం వల్ల పాస్ట్ లో ఏం జరిగిందని చూడాను. అలాగే మిత్సుకిని యూజ్ చేసి బొరుటోని ఎస్కేప్ చేయించింది నువ్వే కదా అని అడిగి ఈ విషయాన్ని కొనాలో ఉన్న ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే బొరుటోని ఇంకా ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. టైం గడిచే కొద్దీ కవాకి బొరుటోతో టెంపరీగా టీమప్ అయ్యాడు. నువ్వు సింజూస్ ని ఏమైనా చేయాలని అనుకుంటున్నావా? ఇంటర్ఫియర్ కాకపోవడమో మంచిదని చెప్తుంది. అప్పుడు షికమారు బొరుటోకి హెల్ప్ చేసేది ఒక మిస్టీరియస్ మ్యాన్. అతను నువ్వు చూసావా? ఒక టోడ్ ని యూజ్ చేసి నన్ను పిలిచాడు. అదే టోడ్ ని ముందు నేను కూడా చూశాను. అతని పేరు కాసిన్ కోజీ. నేను చెప్పింది నిజమే కదా అని అంటే ఏడా నేను ఒక పాయింట్ మాత్రమే చెప్పగలను. అదేంటంటే కొనామరు శారదా అండ్ మిత్సుకిని గారాన్ని సేవ్ చేయడానికి ల్యాండ్ ఆఫ్ ది విండ్ కి సెండ్ చేయమని చెప్తుంది. బట్ అది ఏడక్ కాదు, టోడ్ చెప్తుంది. అలాగే రయు మత్సూరిలో ఒకరు లేదా ఇద్దరు శాండ్ విలేజ్ కి వెళ్తారు. కొనామరు శారదా అండ్ మిత్సుకి 2 శాండ్ విలేజ్ నింజాస్ తో కలిసి వాళ్ళని డిఫీట్ చేస్తారని చెప్తే దానికి షికమారు నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అలా ఎందుకో నాకు రీజన్ చెప్తావా అని అంటే నేను ముందే చెప్పాను నువ్వు క్వశ్చన్స్ ఏమీ అడగద్దని. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే మోర్ పాసిబుల్ రీజన్స్ తో రమ్మను. అలాగే ఇంకో విషయం, హిమవరిని కొనా నుంచి బయటికి పంపించద్దు. ఎందుకంటే జోరా హిమవరి మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ హిమవరి కొనా నుంచి బయటికి వస్తే తను ఖచ్చితంగా చనిపోతుంది. ఫార్చునేట్లీ కొనా కల్చర్స్ కి జోరా ఎక్కువ వాల్యూ ఇస్తాడు. జోరా అండ్ విలేజ్ మధ్య బ్యాటిల్ జరిగితే కొనా సేఫ్ గా ఉండడానికి ఏదో ఒక మిరాకిల్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో జోరా బుక్ స్టోర్ కి విజిట్ చేయడానికి వస్తే మనం అతనితో నార్మల్ కస్టమర్ లాగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను జోక్గా ఏం చెప్పడం లేదు, సీరియస్ గా చెప్తున్నానని జోరాను ప్రొవోక్ చేయొద్దు. ఒకవేళ అతనికి కోపం తెప్పిస్తే అతనికి అగెనిస్ట్ గా విన్ అవ్వడం ఇంపాసిబుల్. జోరాన్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేసి అతను మీ వాళ్ళని చంపేలా చేసుకోవద్దు. జోరా కనపడితే పారిపోండి. నేను చెప్పేది ఇది మాత్రమే. గుడ్ లక్ అని కాసిన్కి వచ్చి టోడ్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆగి బొరుటో ఎస్కేప్ కావడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలా చేయడం విలేజ్ రూల్స్ కి అగెనిస్ట్ అయినా మీ ఫెలో కామ్రేడ్స్ కోసం నీ హార్ట్ ని ఫాలో అయ్యి ఒక కొత్త దాన్ని సాధించావు. జోరాని ఏం చేయాలో నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదు. ఫ్యూచర్ లో నువ్వు ముందుకు వెళ్ళడానికి నీ ఓన్ డెసిషన్ ని నువ్వే తీసుకోమని చెప్పి టోడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క సుమిరే శారదాతో అలా మాట్లాడినందుకు చాలా బాధతో ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లాన్ లో కొనహామరు శారదా అండ్ మిత్సుకి శాండ్ విలేజ్ కి చేరుకుంటారు. శారదా బొరుటో గురించి ఆలోచిస్తూ చాలా డల్ గా ఉండడం గమనించి కొనహామరు ఏం అలా ఉన్నావని అడిగితే ఏం లేదు నేను బాగానే ఉన్నానని చెప్తుంది. అప్పుడే యోడో అండ్ ఆర్య హే కొనహామరు సెన్సే వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ విండ్ అని చెప్తే దాని కొనహామరు మీ కార్పొరేషన్ కి థ్యాంక్స్. ఇక లేట్ చేయకుండా గారాన్ని సీల్ చేసిన ప్లేస్ కి వెళ్దాం పదా అని చెప్తాడు. ఇక నెక్స్ట్ ప్లాన్ లో బొరుటో ఐడోడికి వచ్చింటారు. అప్పుడు మిత్సుకి కొనహామరుతో ఎయిత్ హుకాగి ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్కడి నుంచి తెలుసుకున్నాడని అడిగితే నాకు కూడా తెలియదని చెప్తాడు. అప్పుడు యోడో శారదాతో నీ దగ్గర నుంచి మెన్స్ టేస్ట్ వస్తుందని చెప్తుంది. ఎందుకంటే శారదా బొరుటోని హెక్ చేస్తుంది కదా, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు లొకేషన్ లో ఉన్న వాళ్ళందరూ మత్సూరి అండ్ రయు అయిన 2 సింజూస్ ని చూస్తారు. అక్కడ వాళ్ళకి ఒక టోడ్ కనిపిస్తుంది. ఆ టోడ్ బొరుటో క్లోకి లీడ్ చూపిస్తుందని అనుకుంటారు. అంటే బొరుటో ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందని అనుకుంటారు. బట్ అది ఎలానో నాకు కూడా తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ లో చెప్పండి. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.